లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో పాల్గొన్న ప్రముఖులు శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే శ్రీ కేబీజీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. ముందుగా ఈరోజు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ మాగంటి గోపీనాథ్ గారు కన్నుమూయటం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం. ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల 5న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ఉదయం 5:45 తుది శ్వాస విడిచారు. 1963 జూన్ 2న ఆయన జన్మించారు. 3 సార్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ నుంచి ఒకసారి, బీఆర్ఎస్ నుంచి 2 సార్లు ఎన్నికయ్యారు. వారికి నివాళి అర్పిస్తూ ఇక మిగతా విషయాల్లోకి వెళదాం. ప్రధానంగా ఈరోజు మొన్న జరిగినటువంటి ఒక ఘటన, ఈ చర్చా కార్యక్రమంలో ఒక పదం తప్పుగా దొర్లింది అనేది అందరం భావించాం. దాని మీద వివరణ కూడా ఇచ్చాడు కృష్ణరాజు గారు. మేము మాబోటి వాళ్ళని కూడా ఖండించాం. ఆ రోజు నేను వారించడానికి ప్రయత్నం చేశాను. ముందుగా నేను అన్నిటి మించి ఆ ఘటనకు విచారం వ్యక్తం చేస్తున్నాను. క్షమాపణలు కోరడానికి కూడా నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే నా ట్రాక్ రికార్డులో ఈ 18 ఏళ్లలో ఎక్కడా కూడా ఒక్క అనుచిత పదం వాడితే ఒప్పుకోలేదు. ఈవెన్ చంద్రబాబు గారు, లోకేష్ గారి గురించి కూడా ఎవరైనా అభ్యంతరకరంగా మాట్లాడ ప్రయత్నం చేసినా కూడా నేను ఒప్పుకోలేదు. మహిళల గురించి అయితే అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ, మహిళలనే కాదు ఎవరి మీదైనా సరే అభ్యంతరకర భాష వాడకూడదన్నది నా స్పష్టమైన విధానం. అయితే మొన్న ఇంకా కొంచెం గట్టిగా వారించి ఉండాల్సిందండి, లేదా నేను వారించడానికి ప్రయత్నం చేశాను, కానీ ఇంకా గట్టిగా ఖండించాల్సిందే అని కొందరు అభిప్రాయపడ్డారు. దాంట్లో వాళ్ళు అట్లా ఫీల్ అవటంలో తప్పు ఉందని నేను అనుకోవటం లేదు. అయినప్పటికీ కూడా ఒకటి మాత్రం వాస్తవం, నేను అక్కడ దాంట్లో ఆ సందర్భం వేరు, ఆ కాంటెక్స్ట్ వేరు, అనవసరంగా ఆ ప్రస్తావన వచ్చిందనేది నా ఫీలింగు. దాంట్లో ప్రధానంగా నిన్న ఒక మిత్రుడు ఫోన్ చేసి మీరు కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా రిఫర్ చేశారన్నారు. ఎస్, టైమ్స్ ఆఫ్ ఇండియాలో నిజంగా ఎక్కడైనా సరే అలాంటి సమస్య ఉన్నప్పుడు అది పరిష్కారం అవ్వాలని కోరుకుంటాం. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో జూన్ 2వ తారీఖున వచ్చింది. కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ టాప్ ఇన్ ఫిమేల్ సెక్స్ వర్కర్ పాపులేషన్, మహారాష్ట్ర 3rd విత్ 9.6%. ఇది ఏ ఒక్క ప్రభుత్వం బాధ్యతని నేను చెప్పటం లేదు. గత 75 ఏళ్ళుగా మన సమాజంలో, మన ఆంధ్రప్రదేశే కాదు మిగతా రాష్ట్రాలు, దేశంలో ఇట్లాంటి సమస్యలు ఉండకూడదనేదే ఉద్దేశం తప్ప నేను రిఫర్ చేశానంటే పనిగట్టుకుని ఏదో ఒక ప్రాంతానికో ఇంకోటో కానే కాదు. పొరపాటును కూడా నేను ఆ పదం వాడలేదు, వాడబోను కూడా. వాడిన వారిని వారించడమే జరిగింది తప్ప ఇంకోటి కాదు. అయినప్పుడు కూడా కొంతమంది సరే వారికి ఏ ఉద్దేశంతో, ద్వేషం భావంతో కానీ ఇంకో రకంగా రకరకాల కంప్లైంట్ చేయటం ఇవన్నీ చేశారు. నిజానికి అమరావతి రైతులకు సంబంధించి ఆ రోజుల్లో మొదటి ఏమంటారు అది ప్యాకేజీ ఇచ్చినప్పుడు సరిపోదు అని వాదించిన వాళ్ళలో నేను కూడా ఒకరిని, వాదించడం, చర్చలు నడపడం, ఇంకొంచెం మంచి ప్యాకేజీ ఇవ్వాలని చెప్పిన వాడిని. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ పెంచిన తర్వాత ఇది బాగుంది, ఇది కంటిన్యూ చేస్తే రైతులకు నష్టం ఉండదని నేను అనుకున్నాను. అయితే అదే టైంలో ఈ స్థాయిలో ఇన్ని వేల ఎకరాలు తీసుకోవటం సరికాదని అప్పుడు ఫీల్ అయ్యాను, ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. ఎందుకు? వడ్డే శోభనాద్రీశ్వరరావు లాంటి వాళ్ళు నిన్నేం చెప్తున్నారో విన్నాం కదా. ఇది రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చెప్పాము తప్ప నాకు రైతుల మీద కక్ష ఉండాల్సిన అవసరం లేదు. నేను కూడా రైతు బిడ్డనే, దాంట్లో ఏమి సందేహం లేదు. నేను కూడా చిన్నప్పుడు పొలాలకు కూడా వెళ్ళటం జరిగింది. అయినప్పటికి కూడా ఇదంతా రాజకీయ ప్రేరితంగా పనిగట్టుకుని కక్షపూరితంగా కొందరు చేస్తున్నటువంటి ఈ చర్య, అలాగే ఇంకేదో మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఇక్కడ ఒక్క సెకండ్ జరిగిన దాన్ని దురదృష్టవశాత్తు జర్నలిజంలో ఏంటంటే దాన్ని ప్రచారం చేయకూడదు. ఎక్కడ సాక్షి మీడియాలో ఆ పదమే వాడకపోయినా కొన్ని పత్రికలు పనిగట్టుకుని అది రాయటం ద్వారా వాళ్ళకి అమరావతి మీద ప్రేమ ఉన్నట్లా లేనట్లా అనేది మీరే ఆలోచించుకోవాలి. జనరల్గా అటువంటి వాటిని ప్రచారం చేసుకోకూడదు. చేసుకుంటే అది అంత మర్యాద అని అనిపించదు. నేనైతే ఆ పదం కూడా వాడకుండానే ఈ ప్రస్తావన చేస్తున్నాను. అలాగే సాక్షికి సంబంధించి కూడా నేను ఒక మాట చెప్పాలి. ఈ కార్యక్రమంలో జరిగిన ఆ చిన్న ఘటన వల్ల సాక్షి యాజమాన్యం మీద, జగన్ గారి మీద, భారతి మేడం గారి మీద అనవసరమైనటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయటం చాలా శోచనీయం. నేను ముందుగా వారికి కూడా నా క్షమాపణలు చెబుతున్నాను. నేను అన్నందుకు నేను అనలేదు. నా ప్రోగ్రాంలో ఆ పదం ఒక విశ్లేషకుడు ఉచ్చరించినందుకు నేను ఖచ్చితంగా బాధపడుతున్నాను. మా వల్ల వారు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు. వారి ఇబ్బంది అంటే వారు ఖండించినప్పుడు కూడా వారి మీద బురద జల్లే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి నేను వారికి కూడా క్షమాపణ చెబుతున్నాను. అంతేకాకుండా మొన్న 3 రోజుల క్రితం నేను మాట అన్నాను, అబద్ధాలు చెప్తే
అబద్ధాలు చెప్పినట్లు ఎక్కడైనా సరే ఆధారం చెప్తే నేను ఉద్యోగం మానుకుంటానన్నాను. అలాగే ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను ఎక్కడైనా సరే ఈ 18 ఏళ్లలో బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఇన్నేళ్లుగా ఈ చర్చలు నడుపుతున్న వ్యక్తులు అరుదేమో, వాళ్ళలో నేను ఒకరిని ఇంకెవరన్నా ఉన్నారేమో నాకు గుర్తులేదు కానీ, బట్ ఈ 18 ఏళ్లలో ఎక్కడైనా సరే ఒక అనుచిత వ్యాఖ్య చేసినట్లు కానీ, ఒక అభ్యంతరకరంగా మాట్లాడినట్లు కానీ ఉన్నట్లు చూపితే వెంటనే నేను ఈ మొత్తం ఉద్యోగం నుంచి వైదొలిగి నేను క్షమాపణ చెప్పి మరీ వైదొలుగుతాను. ఎందుకంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నేను అట్లా చేయలేదు, చేయకూడదని నేను నమ్మే వాళ్ళలో ఒకరిని. ఆ విషయం నా ప్రోగ్రాం చూసే వాళ్ళందరికీ కూడా తెలుసు. అయినప్పటికి కూడా ఇదంతా దురదృష్టవశాత్తు డైవర్షన్ పాలిటిక్సా, కావాలని ఈ ఇష్యూని డైవర్ట్ చేయడం ద్వారా మొత్తం సమస్యని ఇచ్చేయటం కోసమా, ఇవన్నీ కూడా రకరకాల కారణాలు ఉంటాయి. కానీ ఒకటి అర్థం చేసుకోవాలి, మేము అర్భకులం అంటే సామాన్యులు, మాకేమి వెనకాల ఆస్తులు ఓ కొండలేమి ఉండవు, మా వెనకాల రాజకీయ శక్తి ఏమి లేదు, మా వెనకాల అధికారం ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమైనా చేసినా చేయగలరు, ఏం చేసినా చేస్తారు. దురదృష్టం అది. అయితే సమాజంలో ప్రజాస్వామ్యం ఉండాలని, పత్రికా స్వేచ్ఛ ఉండాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకడిని. మరి ఏం జరుగుతుందో ఏదేమైనా ప్రభుత్వం వారు కానీ వీటన్నిటిని అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. సో ఇవి నేను చెప్పదలుచుకున్నటువంటి ప్రధానమైన అంశాలు. కాబట్టి దయచేసి దీన్ని కొనసాగించి అమరావతి ప్రాంతానికి అన్యాయం చేస్తారా? అమరావతి ప్రాంతానికి నిజంగా ప్రేమ ఉంటే ఇలాంటి వాటిని ఇట్లా రోజు కావాలని నా మీద ద్వేషమో లేకపోతే సాక్షి మీద ద్వేషమో జగన్ మీద ద్వేషం ఉంటే డైరెక్ట్గా మమ్మల్ని తిట్టవచ్చు. కానీ మొత్తం ఆ ఇష్యూని అమరావతికి పులిమి దాన్ని ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారో అర్థం కాలేదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వచ్చిన వార్త మీద అందరం బాధపడాలా? ఇది ఇటువంటి కంట్రోల్ చేసే విధంగా నిన్న ఆయన ప్రొఫెసర్ రమేష్ అన్న ఆయన ఒక వీడియో వచ్చింది, దాంట్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆ పదాన్ని మనం ఎవరూ సమర్థించక్కర్లేదు. అయితే ఈ సామాజిక సమస్య 12% ఆఫ్ ది ఇటువంటి చేసేవాళ్ళలో 12%, 15% ఏమో కర్ణాటక అంట, 12% ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా. మరి మా మీద తిట్టినట్లే వీళ్ళని కూడా తిట్టవచ్చు కదా. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక అనుకుంటా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ది స్టడీ పబ్లిష్డ్ ఇన్ PLOS గ్లోబల్ హెల్త్ కవర్డ్ 651 డిస్ట్రిక్ట్స్ ఇన్ ది కంట్రీ. మరి ఇప్పుడు ఈ సంస్థ మీద కూడా ఆంధ్ర మీద ఇట్లా రాస్తావా అని మరి మన వాళ్ళు ఎవరైనా అడుగుతారేమో చూడాలి. సో ఈ పరిణామాలు సమాజానికి మంచిదని నేను అనుకోను. కానీ దీన్ని ఎంతకంటే తీవ్రంగా ప్రచారం చేయడం, ఇంకా అంతకంటే పెద్ద సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తేనే పెద్ద ఇష్యూగా మార్చున్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు అంతకంటే ఎక్కువగా రాసినటువంటి మీడియాని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? వారి ఏం జరుగుతుందో చూడాలి. ముందుగా తిలక్ గారు చెప్పండి, నా ప్రోగ్రాంలో ఎప్పుడైనా సరే ఇలాంటి అనుచిత వ్యాఖ్యల్ని అలౌ చేశానా? ఆ రోజు నిజానికి నాకు కాస్త అనారోగ్యం కూడా ఉంది, దగ్గు అవి, దానివల్ల కూడా ఇంకొంచెం గట్టిగా ఖండించి ఉండాల్సిందనే అభిప్రాయం నాకు కూడా తర్వాత అనిపించింది. అది కానీ ఈ రకంగా ఇంత స్థాయిలో కావాలని ఇదంతా మరి ఎందుకు చేశారో, ఎవరు చేయించుంటారో, ఎవరు చేశారో. గతంలో 2016లో నాకు తెలుసు ఇన్ని వేల ఎకరాలు ఎందుకు అన్నందుకు నా మీద కోపం వచ్చింది. అట్లాగే ఇప్పుడు ఈ రకంగా చేయటం, ఇవన్నీ కూడా మరి మీ అభిప్రాయం ఏంటి? మీరు ఇంతకాలంగా చూస్తున్నారు కదా. నమస్కారం కేసరి గారు. నమస్కారం. ముందుగా సీనియర్ లెజిస్లేచర్ మాగంటి గోపీనాథ్ గారు మరణానికి సంతాపం తెలియజేస్తున్నాను. తర్వాత ఈ చర్చకి సంబంధించి డిబేట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెజారిటీ ఛానల్స్ కంటే సాక్షిలో హుందాగా నడుస్తుంది. అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. డిబేట్ నిర్వహించే జర్నలిస్టులు సవాళ్ళు విసురుతున్నారు, జగన్ గారికి సవాలు విసురుతారు, రాజకీయ పార్టీలకు సవాలు విసురుతారు, వాళ్ళ మీద వ్యాఖ్యలు చేస్తారు, రకరకాలుగా మాట్లాడతారు, పచ్చి బూతులు మాట్లాడతారు. అలాంటి వాతావరణంలో సాక్షిలో డిబేట్ అనేది ఉందాగా నడుస్తుంది అనేది నా అభిప్రాయం. అయితే ఈ సందర్భంలో మరొక మాట చెప్పాను నేను.
జగన్ గారికి కానీ భారతీ మేడం గారికి కానీ కృతజ్ఞతలు తెలపాలి. నా పట్ల ఎంతో గౌరవం అభిమానం చూపుతూ వచ్చారు. ఈ ప్రోగ్రాంలో వాళ్ళకి అసలు ఎన్నడూ వాళ్ళెవరూ ఏంటన్నా ఇట్లా జరిగిందని కూడా ఎప్పుడు నన్ను అడగల. అది వారి గొప్పతనం అని నేను ఫీల్ అవుతుంటే, అయితే నా వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రం నేను క్షమాపణ కోరుతూ, అవసరమైతే ఒకవేళ ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే మాత్రం నేను ఉద్యోగం మానుకోవడానికి కూడా సిద్ధమని చెప్పాలన్నది నా అభిప్రాయం. తెలంగాణ కేసరి గారు, ఇటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఫేస్ చేయాలి తప్ప అదే నేను అందుకే ఆ ఉద్దేశంతో ఉన్నాను. కారణం ఏంటంటే మీరెక్కడ తప్పు చేయరా, మీరు ఆ రోజున జరిగిన మొత్తం వివరంగా చెప్తాను. నేను కొంచెం వివరంగా టైం తీసుకొని చెప్తాను. ఇప్పుడు ఆ రోజున మీరు ఆపడానికి ప్రయత్నం చేశారు, అది అవసరం లేదని కూడా అన్నారు. ఆయన సందర్భం లేని వ్యవహారం. అమరావతికి మీరు పెట్టిన చర్చ ఏమిటి అసలు? సాక్షిలో చర్చ 44,000 ఎకరాలు మళ్ళీ తీసుకోవాలి. అదే కాదు అంటే అట్లాగా దేవతల రాజధాని, జనం రాజధాని, జనంకి ఎట్లా దీంట్లో అనే పాయింట్ మీద నడిపాను. సరదాగా ఉంటుంది, అది అందరికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనే ఉద్దేశం. దాంట్లో ఆ సబ్జెక్ట్ ఆయన కృష్ణరాజు గారు ప్రస్తావించిన అంశం రానక్కర్లేదు అసలు. ఇక 44,000 ఎకరాలు దేవతల రాజధాని ఇదే నేను మాట్లాడినప్పుడు ఆల్రెడీ 54,000 ఎకరాలు తీసుకున్నారు. ఆ చర్చ పక్కకు దాకా పట్టింది. ఇప్పుడు దీనివల్ల అట్లా 54,000 ఎకరాలు ప్లస్ 44,000 ఎకరాలు మళ్ళీ కొత్తగా తీసుకోవడం. నాకున్న సమాచారం అయితే దాని పక్కన ఇంకొక 26,000 ఎకరాలు ప్రభుత్వం కూడా తీసుకోబోతున్నారు. ఇంకొక 6,000 ఎకరాలు సేకరించబోతున్నారు. మొత్తం 70,000 ఎకరాలు పైగా వాడు ఇప్పుడు తీసుకోవాలనుకున్నారు. ఇది చాలా ఎందుకు ఆక్షేపణ తెలియజేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాయింట్ చెప్పారు మొన్న ప్రెస్ మీట్ జరిగినప్పుడు, వారం క్రితం 10 రోజుల క్రితం, లేకపోతే డిబేట్ లో దీంట్లోనూ ఆయన ఏం చెప్పారంటే, ఈ ఇంత ఖర్చు పెట్టి ఇక్కడ పెట్టే బదులు గుంటూరు విజయవాడ మధ్యలో నాగార్జున యూనివర్సిటీ పక్కన ఉన్న ప్రభుత్వ భూములు పెట్టచ్చు కదా అని చెప్పేసి ఒక మాట అన్నారు. ఇది డిబేటబుల్. ఇటువంటి తరహా చర్చ జరగాల్సింది పోయి దురదృష్టవశాత్తు ఇటువంటి అనుచితమైన అనవసరమైన కామెంట్స్ వలన పక్కదారి పెట్టింది. నేనేమంటాను, ఇప్పుడు 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కావాలంటున్నారు, 7,000 కోట్లు ఏం ఖర్చు పెట్టాలంటున్నారు. సరే 7,000 కోట్లు 2,000 కోట్ల తర్వాత విషయం. కొత్తగా విమానాశ్రయం కట్టడానికి గన్నవరం విమానాశ్రయం ఉంది, దాని ఎదురుగా పోవడం స్థలం ఉంది. కొత్తగా విమానాశ్రయం కట్టక్కర్లేదు, అక్కడ పెట్టచ్చుగా రాజధాని. ఇక్కడే ఎందుకు పెట్టాలి? 130,000 ఎకరాలకి ఎందుకు స్కెచ్ వేయాలి? ఇవాళ మీకు ఒక మాట చెప్తాను, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక ఎకరానికి సాగునీటి సౌకర్యం కల్పించాలంటే, ప్రాజెక్టులు కట్టి కాలువలు తవ్వి పంట కాలువలు తవ్వి ఇవన్నీ చేయాలంటే యావరేజ్న 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఎకరానికి. ఇక్కడ 130,000 ఎకరాలు సాగు యోగ్యమైన భూమి. ఎంత నష్టం చేస్తున్నారు? ఇంత సాగు యోగ్యమైన భూమిని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కట్టడాలు కట్టడం, మళ్ళీ నేను విశాఖపట్నంలో 1,00,000 ఎకరాలు కావాలంటున్నాను. అంటే ఎంత ప్రజల ఆస్తి ఇంత ఖర్చు పెట్టి ఇరిగేషన్ ఫెసిలిటీ కల్పిస్తే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ కట్టడాలు కట్టడానికి మారుస్తున్నారు. కొత్తగా మళ్ళీ ఇరిగేషన్ ఫెసిలిటీ క్రియేట్ చేయడం కోసం భరించాలంటారు. ఏమిటి ఇదంతా? ఎటు వెళ్తున్నాం? దీనికి ఒక పద్ధతి దారి ఏం లేదా అనేది చర్చ జరగాలి. అక్కడే ఎందుకు కట్టాలి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నాగార్జున యూనివర్సిటీ పక్కన కట్టవచ్చా? లేదా నేను అన్నట్టుగా గన్నవరం ఎదురుగా కడితే విమానాశ్రయం కొత్తగా కట్టక్కర్లేదు కదా? ఇలాంటివన్నీ చర్చ జరగాలి. ఆ చర్చ పోయి ఈ చర్చ జరగడం అంటే, నేనేమంటాను, డిబేట్ లో ఎవరు మాట్లాడినా బాధ్యతగా మాట్లాడకపోతే ప్రభుత్వం కానీ అధికారంలో ఉన్న పార్టీ కానీ ఆ అసలు సమస్యను పక్కదారి పట్టించడానికి ఇలాంటి ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ కృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితులను 100% సమర్థనీయం కాదు. దాన్ని ఎట్టి పరిస్థితులను ఆమోదించేది లేదు. అమరావతి మహిళల మనోభావాలు దెబ్బతనే వాళ్ళ ప్రతిస్పందన కూడా మనం గౌరవించదగింది. ఏ పరిస్థితులను వాళ్ళని తప్పట్లేము కూడా. ఇది అయితే ఇక్కడ దాన్ని కృష్ణరాజు ఆయన చెప్పింది ఏమిటి? ఒక సర్వే రిపోర్ట్ ఒక పత్రికలో వచ్చింది, దాన్ని ప్రస్తావించారు. ఆ ప్రస్తావన కూడా అమరావతి చుట్టూ ఉన్న గ్రామాల్లో 150 సంవత్సరాలు పనిచేస్తున్నాయని చెప్పారు తప్ప అమరావతి ఇది అని చెప్పలా. దాన్ని పక్కదారి పట్టించి ఈ రకంగా చేశారు. సరే, తెలుగుదేశం పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు కామెంట్స్ ఎన్ని రకాలుగా చేయొచ్చు. కృష్ణరాజు గారు చేసింది ఆ రోజున సందర్భం లేకుండా ప్రస్తావన చేయబట్టి అది వివాదాస్పదమైంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం సమర్థించలేము, సమర్థించకూడదు.
మేనేజ్మెంట్ కూడా, సాక్షి మేనేజ్మెంట్ కూడా ఎక్కడ సమర్థించలేదు, దాన్ని ఖండించింది. దాంట్లో నాకు అసలు ప్రమేయం లేనట్లే లెక్క. కాకపోతే నా ప్రోగ్రాంలో జరిగింది కాబట్టి నేను కూడా వెంటనే అది క్షమాపణ చెప్పడానికి సిద్ధపడ్డాను తప్ప వేరే కాదు కదా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆయన చేసింది అంతా 1 సెకను, కానీ ఆ తర్వాత ఎల్లో మీడియానండి, ఇంకో మీడియానండి, వాళ్ళు చేసిన రచ్చ అది ఎంత దారుణం అండి. నిజంగా అమరావతి మీద ప్రేమ ఉంటే అట్లా చేయొచ్చా మనం? అదే ఇప్పుడు నేను అనేది డైవర్షన్ అనేది ఇదేనండి. ఇప్పుడు నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతున్నాను, మీరు అది ఆపడానికి ప్రయత్నం చేశారు, ఆయన ఆగలేదు, ఒకటి ఆ త్వరలో జరిగింది. సరే ఇంకా గట్టిగా చెప్పాలా, నెమ్మది చెప్పాలా అంటే అది వేరే విషయం. నేను ఇక్కడ కూడా ఇంకా వివరంగా చెప్తాను, ఒక 2 నిమిషాలు మీరు టైం ఇవ్వాలి కుమ్మరేణి గారు. ఎందుకంటే ఈ సందర్భంలో మనం ఇటువంటి విషయాలు కూలంకషంగా కనుక మాట్లాడకపోతే తప్పు చేసిన వాళ్ళు అవుతాం. కృష్ణరాజు గారు చేసిన తప్పే, ఎట్టి పరిస్థితుల్లో సమర్థనీయం కాదు. అమరావతి మహిళల మనోభావాన్ని గౌరవించాల్సిందే, వాళ్ళ ప్రతిస్పందనను కూడా మనం తప్పు పట్టలేము, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అదే సందర్భంలో భారతిరెడ్డి గారి గురించి కూడా ఈ రోజు ఈనాడు జ్యోతిలో రాసిన పద్ధతి సమర్థించడం కాదు, అది సమర్థించలేము ఎట్టి పరిస్థితులు కూడా. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే, టీవీలో కానీ పేపర్లో, సాక్షి టీవీలో కానీ పేపర్లో ఒక చర్చ జరిగితే మేనేజ్మెంట్కే బాధ్యత అయితే, మేనేజ్మెంట్కే బాధ్యత అయితే నేను లోగడ జరిగిన సందర్భాలు కూడా చెప్తాను. అలాగే ఒక రాజకీయ పార్టీ నాయకుడు, అధ్యక్షుడు, నాయకుడు చెప్తే అది రాజకీయ పార్టీ బాధ్యత వహించాలి. ఇక్కడ సాక్షి టీవీలో మీరు కనుక ఆ కామెంట్ చేసి ఉంటే మీరు బాధ్యత వహించాలి, మీరు చేయగలరు. ఒక జర్నలిస్ట్ వచ్చి చేసిన కామెంట్ అది కూడా సందర్భం లేకుండా చేసిన కామెంట్. అందువల్ల ఇక్కడ మేనేజ్మెంట్ తప్పట్టక్కర్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పట్టక్కర్లేదు. అయినా వాళ్ళు దాన్ని ఖండించారు. ఖండించినా కూడా దాన్ని ఇవాళ పొద్దున ఆంధ్రజ్యోతి ఈనాడులో ఎక్కువగా రాశారు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, వాడు మీరు అనుమతించాలి. పరిస్థితిలో నేను ఎప్పుడు కూడా ఇలా మాట్లాడను, ఇలా అడగను కూడా. ఎందుకంటే ఈ సందర్భం చెప్పకపోతే జనానికి సరైన మెసేజ్ వెళ్ళదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, లోగడ మనం ఈ కృష్ణరాజు గారు ఆ మాట అన్నప్పటికీ అమరావతి ప్రాంతంలో పదాలు వాడవద్దు దయచేసి, సెక్స్ వర్కర్స్ గురించి మాట్లాడారు, అది తప్పే. మరి అలాగే ఎందుకంటే అంతమంది మూకముడిగా ఆ ప్రాంతానికి సంబంధించిన మహిళల గురించి వచ్చింది కాబట్టి ప్రస్తావన. అలాగే పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళల అక్రమ రవాణా వాలంటీర్లు చేశారని చెప్పి అన్నప్పుడు కూడా అది కూడా తప్పే. అలాగే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు మగవాళ్ళు ఇళ్లలో ఎప్పుడు ఇంటికి వెళ్ళి తలుపులు కొడుతున్నారు అని చెప్పి చెప్పడం కూడా తప్పే. వీటన్నిటికీ ఎవరు క్షమాపణ చెప్పాలి? అందువల్ల 100% తప్పు వారు మాట్లాడింది కూడా. అలాగే కృష్ణరాజు గారు మాట్లాడింది కూడా తప్పే, దాంట్లో ఎక్కడ అనుమానం లేదు, ఖండించడానికి వేరే వెనకాడాల్సిన అవసరం. అలాగే ఈ సందర్భంలో కూడా చెప్తాను. ఇప్పుడు ఎందుకంటే జోగి రమేష్ గారు ప్రస్తావన తీసుకొచ్చారు ఇవాళ ఆంధ్రజ్యోతిలోనూ ఈనాడులోనూ, ఆయన 3 రాజధానులకు వ్యతిరేకమైన దీన్ని కలుపుతూ దాంట్లో పెట్టారు. నేనేమంటాను, లోగడ చంద్రబాబు నాయుడు గారి సత్యమణి గురించి చేసిన వ్యాఖ్యలు తప్పు, ఎవరు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి తల్లి గురించి 10 కోట్లు పెట్టి దుష్ప్రచారం చేశారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇదే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే టీవీ ఛానల్స్ చేసినాయి, అది తప్పే. జగన్మోహన్ రెడ్డి గారు సత్యమణి గారి గురించి కొన్ని ఛానల్స్ లో అనుచితంగా కొన్ని వార్తలు గతంలో చేశారు, ఇప్పుడు చేస్తున్నారు, అది తప్పే. రోజా గారి గురించి అసభ్య పదజాలంతో వీడియోలు రిలీజ్ చేశారు, తప్పే. లక్ష్మీ భారతి గారి గురించి కట్టుకథలతో వీడియోలు రిలీజ్ చేశారు, పత్రికల్లో రాశారు, తప్పు. విడుదల రజనీ గారి గురించి అసభ్య పదజాలంతో అభ్యంతరకర వీడియోలు రిలీజ్ చేశారు, తప్పు. అందువలన ఇవి ఎంత మాత్రం సమర్థనీయం కాదు. చంద్రబాబు నాయుడు గారు చేశారా, కృష్ణరాజు గారు చేశారా వేరే విషయం, చేసింది తప్పు. చంద్రబాబు నాయుడు గారు చేస్తే తెలుగుదేశం పార్టీ బాధ్యత, పవన్ కళ్యాణ్ గారు చేస్తే జనసేన బాధ్యత, మీరు కొమ్మినేని శ్రీనివాస్ గారు చేస్తే సాక్షి బాధ్యత. కానీ కృష్ణరాజు గారు చేస్తే సాక్షి ఎట్లా బాధ్యత అవుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా బాధ్యత అవుతుంది? నా పాయింట్ అది. కృష్ణరాజు గారు చేస్తే తప్పని చెబుతూ అదే సందర్భంలో టీవీ డిబేట్లలో విశ్లేషకుడుగా వచ్చేటువంటి జర్నలిస్టులు విచక్షణతో కూడినటువంటి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. అది మాట్లాడటంలో తప్పు వస్తే అది చాలా పరిణామాలకు దారితీస్తుంది. ఉదాహరణకి లోగడ TV5లో ఒక ఆ టీవీ డిబేట్ కండక్ట్ చేసే మనిషి, నేను వాడకుండా పదజాలం కూడా చెప్తున్నాను, కాదు జనానికి వాళ్ళకి తేడా లేకుండా పోతుంది, కాదు జనానికి తెలియాలి కదా ఏమిటో అసభ్య పదజాలం అనేది. అందువల్ల ఆ రోజున పోసాని కృష్ణమూర్తి గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఆ టీవీ డిబేట్ కండక్ట్ చేసిన మనిషి మరి లంజముండలు అన్నాడా లేదా?
ఫిలిం ఫీల్డ్ లో ఉన్నారా లేదా అని అన్నాడా లేదా? ఫిలిం ఫీల్డ్ లో ఉన్నాడంతా అటుంటాడా? అంటే అనుకుని ఉంటే బాగుండేది. సరే మీరు అనేసారు, నేను వద్దన్నా కూడా. ఎందుకంటే జనానికి తెలియాలండి. ఇప్పుడు మనం ఏదో హుందాగా మాట్లాడితే జనానికి మనం చెప్పేది ఇక్కడ జరిగిన ఒక చిన్న మాటని ఇంత చర్చ జరుగుతుంది కదా. ఇప్పుడు నేనున్నా అండి, నాకు మీతో పాటు మన ఇద్దరు సహచరులమే. నాకు 47 సంవత్సరాల జర్నలిజంలో నేను ఇప్పటికీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడుతున్నా, తిలకపల్లి రవి గారు మాట్లాడుతున్నా చాలా జాగ్రత్తగా వింటాను. ఎందుకంటే వాళ్ళకి ఉన్న జ్ఞానం నాకు లేదు. అంత పరిజ్ఞానం ఉంది కాబట్టి వాడు చెప్పేది వింటాను, చాలా శ్రద్ధగా వింటాను. అట్లాగే రాజకీయ నాయకులు నేను రోసీ గారి దగ్గర నేర్చుకున్నాను విశ్లేషణ అనేది. రోసీ గారు అడిగేవాడు, పేపర్లో వచ్చింది చూపించి దీని గురించి నేను అభిప్రాయం వింటాను. అయితే నేను చెప్తే ఇట్లా కాదు, ఇలా అయి ఉంటుంది, దీని గురించి ఇలా. రైట్. వెంకటరెడ్డి గారు. ముందుగా కొమ్మినేని గారు, మీకు ప్యానల్లో ఉన్న అట్లా అందరికీ సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. జూబ్లీ హిల్స్ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు వరుసగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే, ఆయన చనిపోవడం అనేది నిజంగా బాధాకరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. 2 చర్చా వేదిక సంబంధించి మొన్న జరిగినటువంటి చర్చలో ఒక 2 పదాలు, ఒక వార్డు, ఒక వార్డు ఏదైతే మాట్లాడారో ఆయన అది 2 పదాలు అని చెప్పాలి మనం. సో కానీ అది 2 అక్షరాలు ఒక వార్డు మాట్లాడితే 2 లక్షల సార్లు నిన్న నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి ఛానల్లో అసలు అది ఎలా మళ్ళీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే మన ఛానల్లో నిజంగా జరిగినా మనం ఎక్కడా కూడా దాని మీద అట్లాంటి వార్డు కూడా మళ్ళీ డిస్ప్లే చేయడానికి ఎక్కడ పేపర్లో కానీ టీవీలో కానీ అలాంటి వాడే మళ్ళీ వాళ్ళ. కానీ వాళ్ళ ఛానల్లో హెడ్డింగ్లు పెట్టి మమ్మల్ని ఇలా అంటారా అని చెప్పి పత్రికల్లో వాళ్ళు పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టినా ఇంకా వాళ్ళ విజ్ఞతగా వాళ్ళని వదిలేస్తూ ఒకటైతే క్లియర్గా అడుగుతున్నా, ఏదైతే ఆ మాట కృష్ణరాజు గారు మాట్లాడటం అనేది 100% తప్పు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు. ఎవరెవరు విశ్లేషణకు వస్తారు, ఎవరు ఏం మాట్లాడతారు మీకు ఎట్లా తెలిసింది? ఇప్పుడు నేనేం మాట్లాడతాను అనేది మీకు మాట్లాడిన తర్వాత తెలిసింది, కానీ ముందు తెలియదు కదా. అక్కడికి చాలాసార్లు చెబుతుంటే అభ్యంతరక పదాలు వాడొద్దు అని చెబుతుంటాను. మేము మాట్లాడుతున్నా కూడా రెస్పెక్ట్ లేకుండా అవతలాలను మాట్లాడొద్దు, కనీసం చంద్రబాబుని ఏకనవచనంతో కూడా మాట్లాడద్దని కూడా మీరు ఖండించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ కాలర్స్ చేసినా కూడా అనేక సందర్భాల్లో మీరు ఎక్కడికక్కడ వాళ్ళని మీరు మాట్లాడిన తప్పు కట్ చేయండి వాళ్ళ కాల్స్ అని కూడా ఉంది. ఆ రోజు కూడా మీది తప్పు, కేసు పెడతారు అని కూడా మీరు మాట్లాడడం జరిగింది. కానీ దీనికి మీరు బాధ్యత తీసుకోవాలని, లేదంటే సాక్షి యాజమాన్యం బాధ్యత తీసుకోవాలని, భారతమ్మ గారు బాధ్యత తీసుకోవాలని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని నేను సూటిగా అడుగుతున్నా, మీకు ఒక న్యాయం మాకు న్యాయం కాదు కదా. సరే మీరు చెప్పిన న్యాయం ప్రకారమే చేబ్రోలు కిరణ్ అనేటటువంటి ఒక సైకో చేత తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని ఆఫీసులోనే ఛానల్ రన్ చేస్తా తిట్టించినప్పుడు మరి ఆ యాంకర్ మీద, ఆ ఛానల్ యజమాని అయినటువంటి గొట్టిపాటి వంశీకృష్ణ మీద, దాన్ని మొత్తాన్ని హోల్ అండ్ సోల్గా రన్ చేస్తున్నటువంటి ఐటీడీపీకి సంబంధించినటువంటి నారా లోకేష్ మీద, మరి వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టాలి కదా. వాళ్ళందరూ భావజాలం అదే అని చెప్పి వాళ్ళే మాట్లాడిచ్చారనే దానికి అర్థంగా మనం భావించాలి కదా. 2 TV5లో ఆ భాష మనం మాట్లాడలేం, లంభాష ముంభాష మాట్లాడినటువంటి యాంకరు మరి అదే చైర్మన్ బిఆర్ నాయుడే మాట్లాడిచ్చాడు, వాళ్ళ ఆలోచన విధానమే అదే అని చెప్పి ఇప్పుడు మీరు అంటున్నారు కదా. సో మరి దానిగా భావించి మరి మీ ఛానల్కి సంబంధించిన ఎందుకు కేసులు పెట్టకూడదు? 2 ఇదే మీ ఛానల్ ఏబిఎన్లో కూర్చొని కొలికిపాటి శ్రీనివాసరావు అనే అతని చేత బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టించారు. అంటే అది ఏబిఎన్ వెంకటకృష్ణ, ఏబిఎన్ రాధాకృష్ణ కొట్టమంటే ఏబిఎన్ వెంకటకృష్ణ డైరెక్షన్లో ఇదంతా జరిగింది కదా. మరి అతను మీరు చెప్పారు నెక్స్ట్ రోజు నుంచి మేము అతన్ని చర్చా వేదికలు కూడా పిల్లమని చెప్పి, మరి తెల్లారే కూర్చోబెట్టి మీరు అతనితో లైవ్లో మాట్లాడించారు. ఎంత దుర్మార్గం అంటే, ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే, నిన్న ఆయన అదే ఛానల్లో కూర్చొని మళ్ళీ దీని మీద మాట్లాడుతున్నాడు. వాళ్ళకి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది అంటే మరి ఇక్కడ ఏం జరుగుతుంది? తర్వాత సస్పెండ్ అయినటువంటి జడ్జి ఎవరైతే రామకృష్ణ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో అతని చేత మీరు ఇదే టీవీ ఛానల్లో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తలకాయ నరికేస్తామని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి మరి ఆ ఛానల్ వాళ్ళే మాట్లాడిచ్చినట్టే కదా దానికి అర్థం. మరి వాళ్ళు ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోలేదు? దానికి సమాధానం చెప్పాలి కదా. ఇదే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని పట్టాభి అనే అతను అధికార ప్రతినిధిగా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బోచిడికి అనేటటువంటి పదజాలాన్ని వాడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వల్ల అతనికి మద్దతు తెలుపుతూ 2 రోజుల పాటు దీక్ష చేశారు. అది మాట్లాడటం కరెక్టే అని చెప్పారు. మరి అలాంటి సమర్థించేటటువంటి మీకు ఈరోజు దీని గురించి మాట్లాడేటటువంటి నైతిక ఎక్కడ ఉంది? ఇప్పుడు కూడా మీ ఛానల్లో కూర్చోబెట్టి సీమరాజా అనేటటువంటి ఒక మృగాన్ని, సార్ మనుషులు కాదు వాళ్ళు, అదేవిధంగా కిరా కార్పి, చేబ్రోలు కిరణ్ ఇట్లాంటి వాళ్ళ చేత మీరు రోజా గారి సంబంధించి వాళ్ళ కొవ్వు కలిసింది అని చెప్పి అసభ్యకర రీతిలో మాట్లాడిస్తుంటే ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటే మరి మీరందరూ కదా దీనికి బాధ్యులు. అలానే బాలకృష్ణ మహిళ గురించి మాట్లాడిన భాష ఏంటి?
బండారు సత్యనారాయణ మూర్తి గారు మాట్లాడినటువంటి భాష ఏంటి, సాక్షాత్తు ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడినటువంటి భాష ఏంటి మహిళల గురించి. అప్పుడే వాళ్ళు మహిళల గురించి మాట్లాడితే అవన్నీ సంస్కారవంతమైన భాష. ఇప్పుడు ఒక జర్నలిస్టు ఒక పొరపాటునో లేదంటే ఆ ఫ్లోలోనో ఏదో ఒక వార్డు మాట్లాడితే నిజంగా దాన్ని తప్పని ఆయన కూడా క్షమాపణ కోరాడు. సో దాన్ని అయినా కూడా మీరు వదలకుండా ఇంకా ప్రచారం మా ఫోటోలందరికి పులి మరి మిమ్మల్ని అంట మీ ఫోటోలను చెప్పులతో కొట్టడం, భారతమ్మ గారి మీద థంబ్నెయిల్స్ పెట్టడం. మరి దేం చెప్పాలి? నేను దయచేసి ఈ వీడియో ఒక 16 సెకండ్ల వీడియో దయచేసి నేను వినిపించకూడదు అనుకున్నా, క్షమాపణ కూడా కోరుతున్నా. ఎందుకంటే అంటే వాళ్ళు మాట్లాడిని కూడా తెలియాలి కాబట్టి జగన్ గారిని, భారతమ్మ గారిని, అట్లానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ. కానీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఘర్షణ అనేటటువంటి మీడియా వెంగళరావు అనేటటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి ఏంటంటే సార్, రాష్ట్రం అంతా విస్తుపోయేటువంటి నీచమైనటువంటి కార్యక్రమానికి పాల్పడ్డాడు. ముఖ్యమంత్రి పదవి పోవడంతో డబ్బు కోసం అత్యంత నీచంగా దిగజారి తాడేపల్లి కొంపలో వ్యభిచార గృహాన్ని కూడా నడిపిస్తున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. సార్ అంటే బాధతో తెలియాలి కదా ప్రజలకి, వాళ్ళు తాడేపల్లిలో వ్యభిచార గృహం నడుపుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడాలంటే, మరి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఈ మేధావులందరూ ఎవరైతే ఈరోజు నిన్నటి నుంచి చర్చలు పెట్టి ఈ రాష్ట్రంలో అసలు ఏ సమస్య లేనట్టుగా, ఇక్కడ ఏదో మొత్తం ఇదే జరిగిపోయింది అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, సాక్షి టీవీకి, భారతమ్మ గారికి ఇవన్నీ అంటగడుతున్నటువంటి వాళ్ళు, మరి ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్త చంద్రబాబు నాయుడు గారు మరి ఈయన మీద కూడా కేసు పెట్టాలి కదా. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి ఇంటిని ఆ విధమైనటువంటి పద్యాలంతో మాట్లాడుతున్నప్పుడు అన్నారు కదా. మరి నిన్న రాజధానికి సంబంధించినటువంటి మహిళలు కొంతమంది మాట్లాడారు సార్. మాట్లాడి మా రాజధాని ప్రాంతంలో మహిళలను ఎట్లా అంటారా, మీరు అనిస్తారా అన్నారు. భారతమ్మ గారు అనించలో అవన్నీ అనలేదు. అక్కడ పాయింట్ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అంటే అంత ఆంధ్రప్రదేశ్ లో అందరిని అవమానించినట్ట అట్లా అని చెప్పి ఆ మనోభావాలు దెబ్బతినేలా ఎవరు మాట్లాడకూడదు. ఇప్పుడు ఆ ప్రాంతం మేము కూడా అదే ప్రాంతానికి సంబంధించి, నేను కూడా అదే ప్రాంతానికి సంబంధించినటువంటి కృష్ణా జిల్లా. సో ఇది ఒక వార్త వచ్చింది, దాని మీద జరిగినటువంటి డిస్కషన్ ఏమొచ్చింది, ఈ దేశంలో భారతదేశంలో 9,95,499 మంది అంటే దాదాపుగా 10 లక్షల మంది సెక్స్ వర్కర్లు ఏదైతే భారతదేశంలో ఉన్నారో దాంట్లో అత్యధికంగా రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. 12% అంటే 1,19,460 మంది అంటే 1,20,000 మంది మహిళా సెక్స్ వర్కర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు అనేటటువంటి వార్త వచ్చింది. నిజంగా సిగ్గుపడాలి. అంతకుముందు ప్రభుత్వాల నుంచి ఇప్పుడు ప్రభుత్వాల దాకా అసలు ఇవన్నీ మనందరం చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంది. అది రోజు రోజుకి పెరుగుతుంది. సెక్స్ వర్కర్ల సంఖ్య తగ్గించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళందరినీ అన్నారని తగేదాకి వస్తే ఎవరో చేసిన దానికంటే ఇప్పుడు ఎవరైతే కృష్ణరాజు గారు మాట్లాడిన వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండించాం. కానీ మరి ఇప్పుడు మీరు పెడుతున్నటువంటి తమ్మునేల్స్, మీరు ఇప్పుడు మహిళా రైతులు అంటున్నారు కదా, ఏదైతే వాళ్ళు మహిళా రైతులు కదా సార్, తెలుగుదేశం పార్టీ రైతులు. ఆ తెలుగుదేశం మరి భారతమ్మ గారు కూడా అదే రాజధాని ప్రాంత రైతే కదా, రాజధాని ప్రాంత మహిళే కదా. భారతమ్మ గారు కూడా రాజధాని ప్రాంతంలో శాశ్వత నివాసం ఏర్పరచుకొని ఏదైతే ఉంటున్నటువంటి కుటుంబం. సో ఇంకా మీకు చంద్రబాబు నాయుడు గారు అన్న కరకట్లో ఉన్న ఆ నివాసంలో ఉంటున్నారు. సో మరి అదే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మహిళ మీద ఇదే ఛానల్స్లో కూర్చొని ఇదే విధంగా థంబ్నెయిల్స్ పెట్టి ఇదే విధంగా జుగుప్సాకరంగా ఏదైతే వీడియోలు మాట్లాడుతుంటే, మరి అప్పుడు రాజధాని ప్రాంతంలో ఉన్న ఆ తెలుగుదేశం మహిళా రైతులు ఎందుకు మాట్లాడలేదు? మరి మీ ప్రాంత మహిళే కదా, మీ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నటువంటి తోటి మహిళే కదా, మరి మాట్లాడాలి కదా. అప్పుడు మీకు ఒక న్యాయం ఇంకో న్యాయం కాదు కదా, అందరూ గౌరవంగా ఉండాలి కాదు సార్. మళ్ళీ ఇప్పుడు ఎంత దారుణం అంటే సార్, ఇది చూడండి, తాడేపల్లి ధ్వంసం భారతి పరారని హెడ్డింగ్లు పెట్టారండి. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. అదేవిధంగా వాళ్ళ ఛానల్ చుట్టూ పురుష వేషిగా మారిన జగన్ అని హెడ్డింగ్లు పెట్టారండి. ఎంత బాధాకరం చూడండి. ఇలా పెట్టి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి నడుస్తున్నటువంటి ఛానల్లో ఇలాంటి హెడ్డింగ్లు పెడితే వీళ్ళేమి ఏం మాట్లాడినా కరెక్ట్. తల్లా పెళ్ళామా అని హెడ్డింగ్లు పెడతారు. అంటే భారత గారిని జైలు ఫోటోలు పెట్టి హెడ్డింగ్లు పెడతారు. విశాఖపై రెడ్డమ్మ కన్ను అని చెప్పి భారతమ్మ గారి ఫోటోలు పెట్టి పెడతారు. అంటే ఈ నాకు తెలుసు సార్, ఈ రాష్ట్ర రాజకీయాల్లో నాకు పక్క రాష్ట్ర రాజకీయాలు తెలియదు కానీ ఈ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు చేసినటువంటి టార్గెట్, భారతమ్మ గారి మీద చేసినటువంటి టార్గెట్ ఎవరి మీద కూడా చేయలేదు. భారతమ్మ గారికి రాజకీయాలకు సంబంధం లేకపోయినా ఈరోజు ఆమె రాజకీయాల్లోకి లాక్కొని వచ్చి ఇలాంటి జుగుప్సాకరమైనటువంటి హెడ్డింగ్లు పెట్టి వారంలోనే బెయిల్ వచ్చేసిందంట కదా. వారంలో బెయిల్ ఆయన తెలుగుదేశం పార్టీ ఆఫీస్, స్టిల్ ఇన్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అతను అక్కడే పనిచేస్తా ఉన్నాడు. అతను ఉద్యోగస్తుడు. తెలుగుదేశం పార్టీ వీళ్ళందరినీ పెంచి పోషిస్తుంది. మరి వీళ్ళందరూ మాట్లాడితే తప్పు లేదు, ఎవరో ఒక మాట మాట్లాడితే దాన్ని మనం ఖండించాం. అయినా కూడా మళ్ళీ తీసుకొని వచ్చి
కొమ్మినేని గారిని లేదంటే సాక్షి యాజమాన్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒకటి క్లియర్గా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా పక్షపాతి. ఈరోజు సాక్షి ఛానల్ ఏ రోజు కూడా మహిళల మీద తప్పుగా మాట్లాడాల. ఈవెన్ మేము ఎవరన్నా పురుషుల మీద మాట్లాడుతున్నా ఖండించినటువంటి సందర్భాలను మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్పి మీరు మా మీద ఫైట్ చేసినటువంటి కూడా ఉన్నాయి. ఇది తప్పు, ఎందుకంటే మీరు అనేక సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు, ఏ రోజు కూడా ఒక మచ్చలేదు. కానీ ఒళ్ళంతా మచ్చలు పెట్టుకున్న వీళ్ళు మిమ్మల్ని విమర్శలు చేస్తా ఈ విధంగా మాట్లాడటం, బోడిగుండికి మోకాలికి లింకెట్టేసి ఏం లేదు సార్, సంవత్సరంలో ఘోరంగా వైఫల్యం చెందారు. ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ 4 ఏళ్ళు తిప్పుతారు కొమ్మినేని గారు, మీరు రాసుకోండి. ఇది రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు, మాట్లాడిచ్చి అమరావతిని ఇట్టన్నారంట, అమరావతి అట్టన్నారు, అమరావతి ఇదే మీరు చెప్పండి తమ్ముళ్ళు, అమరావతిని ఈ విధంగా అంటారా, వాళ్ళ ఛానల్లో కూర్చోబెట్టి వాళ్ళే అని ఇచ్చారు. సో అని చెప్పి ఆయన ఒకసారి ఒక వ్యక్తి అన్నదాన్ని ఏదో చెప్పి రాజకీయంగా ఎట్లా లబ్ధి పొందాడు చూశారు కదా, ఏడ్చి మరి. సో ఇప్పుడు సేమ్ 2029 ఎన్నికల దాకా దీన్ని ప్రతిరోజు వాడతారు వాళ్ళు, ప్రతిరోజు వాడి రాజకీయంగా లబ్ధి పొందాలి. ఇంకేం అమ్మఒడి అవసరంలా, ఆసరా అవసరంలా, చేయూత అవసరం ఏం అవసరంలా, ఈ సంవత్సర కాలంలో వీళ్ళ అరాచక అత్యాచార విధ్వంస పరిపాలన గురించి డిస్కషన్ అవసరంలా. సో వీటి మీద డిస్కషన్ చేయాలి. అసలు ఏ మహిళని అవమానపరచకూడదు, ఏ ఎవరిని అవమానపరచకూడదు అనేది మనం చెప్తా ఉంటే పలానా ప్రాంతం వాళ్ళని అని అంటాం అంటే ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు మన ఛానల్లో ఆ వర్డ్ అతను అన్నదానికి కొంతమంది చూస్తుంటే దాన్ని ఎక్కడ కూడా డిస్కషన్ లేదు. వీళ్ళు మాత్రం వాళ్ళ వందలాది యూట్యూబ్ ఛానల్, 500 యూట్యూబ్ ఛానల్ సార్, వాళ్ళు నడుపుతున్న ఛానల్స్ 500 యూట్యూబ్లు, వందలాది ఫేస్బుక్ చేశారు. మెయిన్ మీడియా వాళ్ళు అట్లాంటి హెడ్డింగ్లు పెడతారా? అసలు ఏంటి అంటే ఆ ప్రాంతాన్ని వాళ్ళే అవమానకరంగా ట్రీట్ చేస్తున్నట్టు. వాళ్ళు అన్నదాన్ని ఇదిగో మీరు అసభ్యకరంలో మాట్లాడారు చూశాను. సాక్షి వాళ్ళు ఏమైనా రాశారేమంటే ఎక్కడ రాలేదు సార్, కానీ వీళ్ళు మాత్రం పెట్టినటువంటి హెడ్డింగ్లు చూస్తే మరీ దారుణం. ఆ హెడ్డింగ్ నేను చదవట్లేదు సార్, అందుకని అసలు ఆ పేరు ఎక్కడ అది కూడా ఎత్తట్లేదు. కానీ ఇప్పుడు నా ప్రశ్న సార్ ఇది ఒకసారి చూపించండి, వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్ ఎవడన్నా ఇట్లా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఇలాంటి హెడ్డింగ్ వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ సార్, మనం అంటలా వాళ్ళు పెట్టిన హెడ్డింగ్. నా ప్రశ్న ఏమంటే ఇప్పుడు వాళ్ళ మీద మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా కొంతమంది, మరి వీళ్ళ మీద కూడా ఇవ్వాలి కదా, వాళ్ళు అంటే మాత్రం మీరు ఇస్తారా ఇట్లా అని? ఇప్పుడు ఛానల్లో వచ్చేటటువంటి ఎవరైనా కాలర్ మాట్లాడితేనో విశ్లేషకుడు మాట్లాడితేనో అది యాజమాన్యం బాధ్యత వహించాలి అన్నప్పుడు, మరి కొలిక్పూడి శ్రీనివాస్ కొట్టినప్పుడు వాళ్ళు యాజమాన్యం బాధ్యత వహించాలి. ఏదైతే TV5 సాంబశివరావు లంభాష ముంభాష మాట్లాడినప్పుడు మరి యాంకర్తో పాటు చైర్మన్ కూడా బాధ్యత తీసుకోవాలి, మరి వాళ్ళ మీద కూడా పెట్టండి. చేబ్రోలు కిరణ్ ఒక్కడిని కాదు కదా అరెస్ట్ చేయాల్సింది, అక్కడ ఉన్న యాంకర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ ఛానల్ నడుపుతున్నటువంటి గొట్టిపాటి వంశీకృష్ణ అనేటువంటి తెలుగుదేశం ITDP నాయకుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి వాళ్ళు కదా, మరి వాళ్ళందరి చేత నడిపించిన లోకేష్ మరి బాధ్యత కదా. అంటే వాళ్ళు ఏం చేసినా మంచిది సార్, మనం ఏం చేయకపోయినా కూడా వీళ్ళు చేసేసారని చెప్పి బురద జల్లాలి. ఎందుకంటే వాళ్ళకి వందలాది యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, 2 పత్రికలు, 10 శాటిలైట్ ఛానళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దుష్ప్రచారం చేయడానికి ఉన్నాయి. చూడండి, దురదృష్టం 1983 నుంచి తెలుగుదేశం పార్టీని చూశాను కానీ తర్వాత రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చాలా విలువలు ఆదర్శాలు అన్నట్లుగా ఉండేది. కానీ తర్వాత రోజుల్లో ఏంటి ఇట్లాంటి వ్యక్తిగత దాడులు చేయటం, ఇటువంటి వాటి ద్వారానే ఎక్కువ లబ్ధి పొందాలనే తాపత్రయం కనపడతా ఉంటుంది. అది ఏ స్థాయికి సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు? పై మళ్ళీనేమో మంచి నీతులు చెబుతారు, బాగుంది, కానీ చేసేటప్పుడు వచ్చేసరికి ఇట్లాంటివన్నీ చేస్తే ఎట్లా? ఇప్పుడు తప్పు అయితే తప్పు అని చెప్పండి అయిపోయాయి, కానీ ఇట్లా ఈ రకంగా దుష్ప్రచారం చేయటం ఈనాడులో అయితే నేను ఊహించలేదు. గతంలో ఒక పదం వాడాలంటే అది ఉదాహరణకి ఒక మతానికి సంబంధించి ఒక కార్టూన్ వేశారు, ఒకసారి వేస్తే వాళ్ళంతా గొడవ అయితే వెంటనే క్షమాపణ చెప్పారు. ఆ సందర్భంలో కూడా ఆ పదం ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఇదేంది ఇంత అరాచకంగా రాస్తే ఇప్పుడు ఇక్కడ కృష్ణరాజు గారు చేసిన తప్పు కంటే వీళ్ళు ఇంకా పెద్ద తప్పు చేసినట్లు కదా అనే భావన రాదా? 100% సార్. ఇప్పుడు మీకు రామారావు గారి గురించి వీళ్ళు నగ్నంగా కార్టూన్ వేసింది నిజమే కదా, ఈనాడు పత్రికలో ఏపించింది చంద్రబాబు నాయుడు గారు కదా. ఆయన అమ్మాయిలతో గడుపుతాడు, గండిపేట ఫామ్ హౌస్లో మందు దాగి చిందులేస్తున్నాడని రాపించింది వీళ్ళే కదా. మరి ఇలాంటి సంస్కృతిని స్టార్ట్ చేయించి పత్రికల ద్వారా ఈరోజు మళ్ళీ అదే పత్రికలు లేదంటే అదే రాజకీయ పార్టీ మేము సాంప్రదాయాన్ని సుప్ని శుద్ధపోస అసలు మాకేం సంబంధం లేదని లెక్కలో మాట్లాడితే మరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ ఇచ్చారు. ఏమని ఆడది కనపడితే అది ముద్దులు మనం మాట్లాడకూడదు, అట్లాంటి మాట ఆడది అని అనకూడదు, మనం ఆడవారు అనాలి. కానీ ఆయన సంస్కారం అది ఆ విధంగా మాట్లాడారు. వీళ్ళు ఎవరు రియాక్ట్ కావాలి, అది విశేషం. ఇన్నిసార్లు జరిగినా కూడా మీరు అన్నట్టు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని ఇట్లాంటి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఈ 1 year పాలనలో ఏం చెప్పుకోవడానికి లేదు. సో ఈ 1 year పాలన మీద మొన్న పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి నిరసన వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమంలో. సో రేపు మళ్ళీ 12వ తారీఖు వీళ్ళు విజయోత్సవ ర్యాలీలు అనేదో పెట్టబోతున్నారు. సో ఏంటంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఈ 1 year పాలనలో వీళ్ళు ఏం జరిగింది అనేది ఏం లేదు కదా.
అప్పులు తెచ్చారు. ఇందాక వాళ్ళు జగన్ గారు కూడా ట్వీట్ అయిన చూశారు. అవును. మొత్తం ఆర్థికంగా విధ్వంసం చేసి పడేశారు ఈ రాష్ట్రాన్ని 1 yearలోనే. వాళ్ళ ఎమ్మెల్యేలే చంద్రబాబు నాయుడు గారు ఇదిగో సర్వేల్లో 30% అంట వ్యతిరేకత. ఆయన చెప్తున్నారు వాళ్ళని 30% వ్యతిరేకత. మరి ఏం చేయాలి? అందుకని డైవర్ట్ చేయాలి. ఇది గాడి తప్పితే వాళ్ళ మీద వేడి తప్పదని ఆయనే చెబుతున్నాడు. ఆల్రెడీ చెప్తున్నారు 30% ఇప్పటికే వ్యతిరేకత అంటే 1 yearలో. అది ఇంక 5 ఏళ్ళు పోయేటప్పటికి మొత్తం వాళ్ళకి ఒక 1% కూడా ఉండదు, మొత్తం పూర్తిగా వ్యతిరేకతనే కదా. సో మరి ఇవన్నీ కప్పిపుచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఏదో ఒక చిన్న అంశాన్ని పట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్. అప్పుడు మీకు తెలుసు ఏది విజయవాడకి వరద వస్తే గుద్దేశారు, అసలు బోటు పెట్టి గుద్దేసి 2 లక్షల మంది చచ్చిపోతున్నారని రాశారండి బాబు. అయ్యో, అది ఇది ఒక బోటు. అది అట్లా ఇదేమన్నా చంద్రబాబు నాయుడు సార్ చంద్రబాబు నాయుడు కట్టిన చిన్నదేమన్నా బ్రిడ్జ్? అది ఎప్పుడు కట్టి ఆ బ్రిడ్జ్ ఎందుకు పడుతుంది? ఓ బోట్ వచ్చి గుద్దితే పడిపోయింటే మొత్తం 2 లక్షల మంది కొట్టుకొని చచ్చిపోతున్నారని రాశారు. చచ్చిపోయే వాళ్ళు అని రాసింటారు. చచ్చిపోతున్నారని రాశారు సార్. అట్లా ఉంటుంది వెళ్ళదు ఏంది మొత్తం అసలు కొట్టుకొని పోతున్నాను అంటే ఎట్లా ఉంటుంది అంటే ప్రపంచమంతలో ఏం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించాలి. చెప్పట్లా అదాని కేసు అమెరికాలో అయితే జగనే కారణం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయాలి. ఒక నెల రోజులు దాని మీద తిప్పుతారు. దీన్ని చూడండి, వాళ్ళు డిబేట్లు చర్చలు. చంద్రబాబు నాయుడు వాడతాడు రేపు నుంచి చూడండి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దీన్ని వాడి అమరావతిని ఇట్టంటారా అట్టంటారా, అమరావతిని 30,000 మంది క్లియర్ గా 30,000 మంది మీరు ఇందాక రిఫర్ చేసినట్టుగా 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మహిళల ఆత్మగౌరవం వాళ్ళకి మనోభావాలు దెబ్బతినలేదా? సార్ ఇప్పుడు మహిళలు ఎవరు ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఎవరు? తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కొంతమంది మహిళల చేత వాళ్ళు కంప్లైంట్ ఇప్పించారు. వాళ్ళకి రైతులు అనేటటువంటి కండవా కప్పారు. అంతమించి మిగిలిన వాళ్ళు ఎక్కడన్నా ఏ నియోజకవర్గంలో ఉన్న సామాన్య మహిళలు కానీ ఎట్లన్నా రియాక్ట్ అయ్యారా? లేదంటే అమరావతిలో ఉన్నటువంటి వాళ్ళు? ఎందుకంటే వాడనేది అసలు ఎవడు పట్టించుకోవాలి సామాన్యంగా చెప్పాలంటే. ఎందుకంటే అదేదో ఫ్లోలో అదే రోజు అదే సార్ దాన్ని ఏంటంటే వాళ్ళు వాంటెడ్గా చేసి దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేసేసి సాక్షి ఇప్పుడు కిందెవరు రాస్తున్నారు, సాక్షి టీవీని అసలు ఆపేయాలి, రానియకూడదు అని చెప్పి దానికోసం వీళ్ళు లేఖలు రాస్తారంట. అంటే ఇది పెద్ద కుట్రలో భాగంగానే వీళ్ళందరూ ఇది చేస్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మాబోటి వాళ్ళని చాలా చిన్నవాళ్ళ కింద లెక్క. ఒక జర్నలిస్టు అంటే తప్పు కావచ్చు, కానీ వీళ్ళ వ్యాఖ్యల ఆధారంగానే మొత్తం కథ నడుపుతున్నారంటే అంత బలహీనంగా ఉందా తెలుగుదేశం పార్టీ కానీ ఆ ప్రభుత్వం కానీ లేదా వాళ్ళ ఆలోచనలు కానీ? ఈ రోజు పనికి పిచ్చోడి మాట్లాడా అని అనుకోవాల్సినటువంటి పరిస్థితి నేను అట్లా ఆయన అంటలేదు. నేను జనరల్గా అట్లా అనేది వదిలేస్తారు కదా, అలా కాకుండా ఇంత అడావుడి చేస్తున్నారంటే ఏమిటి దాని అర్థం? సరే, అసలు ఇక్కడ ఏం లేదు. ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, షాడో ముఖ్యమంత్రిగా లోకేష్, డమ్మీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నా వీళ్ళు వెనక నడిపిస్తుంది 2 పత్రికలు వాళ్ళే ముఖ్యమంత్రులు. ఎందుకంటే మీరు పేపర్లో చూస్తారు వాళ్ళు ఎందుకు పేరు నాని గారు నీ ఎందుకు అరెస్ట్ చేయట్లా, పెద్దిరెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లా, లేదంటే వీళ్ళని ఎందుకు వదిలేశారు అమ్మంటే వీళ్ళు కేసులు పెడతారు వాళ్ళ మీద. వీళ్ళు రాయంగానే అంటే వీళ్ళు నడుపుతున్న వీళ్ళిద్దరనే కదా. ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఈనాడు కిరణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ముఖ్యమంత్రులు, తెర వెనక నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళు. అందుకనే వాళ్ళ నా ప్రశ్న కరెక్టే కదా. ఇప్పుడు కృష్ణరాజు గారు అన్నది తప్పు అనేది మనం అందరం, నేను ఓపెన్గానే క్షమాపణ చెప్పాను, అది ఓకే. అయితే అది తప్పు అయినప్పుడు దాన్ని ఇంత పెద్ద ఎత్తున అదే పదాలు వాడి రాయటం అంతకంటే పెద్ద తప్పు అవుతుందా? అవుతా ఈ అంశాన్ని ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా. మరి ఇదే మా ఒక 9 ఏళ్ల అమ్మాయి మీద మొన్న 14 మంది 6 నెలల పాటు ఆ అమ్మాయిని అత్యాచారం చేస్తే మరి దాని మీద వీళ్ళు డిబేట్లు ఎందుకు పెట్టరు? ఇది మన రాష్ట్రంలో జరిగినటువంటిదే కదా. ఇది రాష్ట్రానికిలో ఏ విధంగా మహిళల మీద పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయంటే నిదర్శనం కదా. మొన్న 3 ఏళ్ల అమ్మాయిని, ఈ 3 ఏళ్ల పాపని అత్యాచారం చేసి హత్య చేశారు కడపలో మహానాడు జరిగే ముందు రోజు. అదేవిధంగా 9 ఏళ్ల అమ్మాయిని మచ్చుమరిలో అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటికి 7 దొరకల. ఇవన్నీ నో డిబేట్లు అండి, నో డిబేట్. పలానా వాళ్ళు అన్నారు, పలానా వాళ్ళు అనిపించారు, ఇక వీళ్ళు అల్లేసి దానికి వాళ్ళు క్షమాపణ చెప్పాలి, వీళ్ళు క్షమాపణ చెప్పాలి. నేను క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటిది ప్రోత్సహించదు. ఖచ్చితంగా ఒకటైతే స్పష్టంగా చెబుతాం, అమరావతి ప్రాంతం మీద మాకు ఎటువంటి ద్వేషం లేదు. అమరావతిలో జరుగుతున్నటువంటి దోపిడీని మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప అమరావతి రాజధానిగా మేము ఆ రోజు కూడా అది కూడా ఒక రాజధానిగానే ఉండాలని మిగిలిన 2 ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలని ఆలోచనతో వెళ్ళాం తప్ప ఎక్కడ దాన్ని ఇచ్చేయాలని వెళ్ళా. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని వాడుకుంటున్నాడు రాజకీయంగా. ఇప్పుడు అమరావతి అనేది మంచి ప్రాంతం అయితే దాన్ని ఇలా చెడని వీళ్ళ 100 సార్లు చెప్పి ఆ పదాన్ని వీళ్ళ 100 సార్లు డిబేట్లు పెట్టి ఇలా అంటారా అలా అంటారా, ఒకడేమో డాష్ డాష్ అంటాడు, ఇంకో డాష్ డాష్ అంటాడు. సో ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు. ఇప్పుడైనా మీరందరూ ఇంకా దాన్ని ఆపేస్తే మన ఆంధ్రప్రదేశ్కి అమరావతికి కొందరు ఎవరో కాంగ్రెస్ ఎవరో మరి వాళ్ళు ఎవరో మరి నాకు ఆశ్చర్యం వేసింది. నేను కూడా అన్నానని ప్రచారం చేస్తున్నానండి. ఇంత అన్యాయం నేను ఎందుకు అన్నానని నేను ఎక్కడన్నాను అసలు వారించడానికి నేను ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఆ థంబ్నెయిల్ చూపిస్తే 2-3 గంటలు డిబేట్ పెట్టి అన్ని పెట్టారండి. నీ మీద సాక్షి టీవీ మీద భారతమ్మ గారి ఫోటోలు వేసి అసలు వాళ్ళ ఇష్టం అండి. ఆ థంబ్నెయిల్ చూస్తే అంటే నేను మానేస్తే ఆర్ దే హ్యాపీ?
నేను ఉద్యోగం తప్పుకున్నాను, నాకు 70 ఏళ్ళు ఇప్పుడు ఈ వయసు, నాకు ఎందుకు వచ్చింది ఈ గొడవ, ఇంత కుట్ర రాజకీయాలు, ఇంత తప్పుకుంటే వాళ్ళు హ్యాపీయా? వాళ్ళ ప్లాన్లో అది కూడా భాగమే అవ్వచ్చు. దాన్ని మీరు కానీ ఒకవేళ విత్డ్రా అయితే వాళ్ళు అనుకున్న సక్సెస్ అయింది కదా, కానీ దయచేసి మీరు మాత్రం ఆ పని చేయొద్దు. ఏం చేద్దాం, ఇంత కుట్ర రాజకీయాలు అయితే ఈ వయసులో ఇంక నేను ఎంతకాలం బతుకుతానండి, మహాబడితే 5 ఏళ్ళు 10 ఏళ్ళు, 5 ఏళ్ళు బతుకుతానో లేదో కూడా తెలియదు. కానీ ఇట్లాంటి చూసి బాధ అనిపిస్తుంది. న్యూట్రల్ గా చూసేటటువంటి వాళ్ళకి మనం ఎవరైతే కాల్స్ చేసేటటువంటి రెగ్యులర్ గా ఏదైతే న్యూట్రల్ కాలర్స్ ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వస్తే డిఫరెంట్ నుంచి ప్రతిరోజు. సో వాళ్ళందరికీ తెలిసి ఈ చర్చ అంత వాదించేవాడిని నా మీదే ఇట్లా ప్రచారం చేశారంటే ఇంతకంటే నాకు ఇంతకంటే చెడ్డ రోజు నాకేముంటుంది సార్? మీరు ఆడ కూర్చున్నారు కాబట్టి మీకు చేశారు, మరి అసలు సంబంధం లేని భారతమ్మ గారికి మరి అన్యాయం. అందుకే మీరు గమనించారు కదా, నేను భారతమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా క్షమాపణ చెప్పాను. ఎందుకంటే నా కార్యక్రమంలో జరిగిన ఒక చిన్న తప్పనండి, ఇంకోటనండి, దానివల్ల వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం రాజకీయంగా కుట్ర జరుగుతున్నందుకు పరోక్షంగానో కారణం కాబట్టి వారు నాకు ఇస్తున్న గౌరవానికి అయ్యో నేను నా వల్ల కొంత వాళ్ళకి ఇబ్బంది వచ్చింది నా ప్రోగ్రాం వల్ల, మనమేం అనకపోయినా కూడా. పైగా నేను ఎవరిని అనకపోతే చివరికి నా మీద ఇట్లాంటి బురద జల్లే పరిస్థితి వస్తే ఈ సమాజం ఎటుపోతుంది? టార్గెట్ అదే కదా ఇప్పుడు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ టార్గెట్ అదే, ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అంటే చేయాలి. వాస్తవాలు చెప్తే కోపం వస్తుంది, తప్పులు చెప్తే కోపం చెప్పాలండి సార్. మీరు ఆ పత్రికలు అనేక సార్లు వైసీపీ వారు ఏదైనా అభ్యంతరకరంగా మాట్లాడితే కూడా, ఎందుకంటే ఆ మాటకు వస్తే పాపం జగన్ గారు మర్యాదస్తుడు కాబట్టి నా జోలికి రాలేదు. ఆయన నంద్యాలలో ఒక వ్యాఖ్య చేస్తే గారు నేనుండి ఆయన తప్పు కదంటే తప్పే అన్న, నేనేమి సమర్థించలేదు. అట్లా అనేక సందర్భాల్లో ఇసుక ఇష్యూ వచ్చింది, తొందరగా పరిష్కరించండి అని చెప్పేవాడిని. ఇట్లా అనేక ఇష్యూస్లో నేనేమి ఓపెన్గా అచ్చంగా భయం చేస్తూ ఎప్పుడు మాట్లాడాల. అయినప్పుడు కూడా కావాలని ముద్ర వేసి, అంటే వాళ్ళ లోపాలు చెప్పొచ్చు కానీ తెలుగుదేశం వాళ్ళ లోపాలు ప్రభుత్వంలో జరుగుతున్నాయని చెప్తే కోపం వచ్చేస్తా. అది కదా ప్రజాస్వామ్యం అంటే, అది కదా పత్రికా స్వేచ్ఛ అంటే అది కదా. దాన్ని ప్రతిపక్షంలో ఉంటేనేమో చంద్రబాబు గారికి ఎక్కడ లేని ప్రజాస్వామ్యం కావాలి, పత్రికా స్వేచ్ఛ కావాలి. ఎంత అరాచకంగా రాశారండి ఆ రోజులు అబద్ధాలు. ఈనాడు అందరూ కూడా రాస్తున్నారు కదా సార్, ఇప్పుడు కూడా రాస్తున్నారు. ఇప్పుడు కూడా అది ప్రజాస్వామ్యం అంట. ఇప్పుడేమో జరిగినా జరగకపోయినా నేను చూశానండి సాక్షిలో, నేను అబ్జర్వ్ చేస్తాను. నేను డైరెక్ట్గా ఇక్కడ ఇది కాదు, ఐఎమ్ ఓన్లీ కన్సల్టింగ్ చేయటం కదా, నేను అబ్జర్వ్ చేశాను. టీవీ కానీ పేపర్ కానీ ఎక్కడ ఆధారం లేకుండా రాసిన సందర్భాలు దాదాపు లేవని చెప్పాలి. ఏదైనా సరే ఆధారం చూపించి రాస్తుంటారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్లు కూడా మీరు చూడండి, ఆయన ఒక్క 1000 కోట్లు 100 కోట్లు కూడా తేడా చెప్పరు. ఎంత అప్పు చేస్తే అంతే క్లియర్ గా చెబుతారు, విత్ ఆధారాలు, విత్ రిఫరెన్స్ చెప్తారు, విత్ డేటా చెప్తారు. నాకైతే ఒక్కసారిగా ఏంటి దరిద్రం, నాకు 70 ఏళ్ల వయసులో అసహ్యంలో ఇన్ని సంవత్సరాలు కాదు సార్, ఇన్ని పేపర్లో పనిచేసి 50 ఏళ్ళుగా నేను పత్రికల నుంచి టీవీ రంగంలో చర్చా వేదికలో 18 ఏళ్ళు 18 సంవత్సరాలు. మరి మిమ్మల్నే వాళ్ళు ఎందుకు మనకి ఉద్యోగం అనే రకంగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారంటే సామాన్యులు. ఇంకా 1995 నుంచి నేను టీవీ డిబేట్ లో పాల్గొంటున్నాను. ఏది డైరెక్ట్ గా డిబేట్ నిర్వహిస్తున్నదేమో 2007 నుంచి నిర్వహిస్తున్నారు. అసలు 18 ఏళ్ళుగా ఉన్న మిమ్మల్ని వాళ్ళు ఎందుకు బాబు మనకి ఇది అనుకునే స్థాయికి వాళ్ళు తీసుకెళ్తున్నారని అంటే, ఇంకా మీ సామాన్యుల్ని మిగిలిన వాళ్ళని ఇంకెంత టార్చర్ పెడుతున్నారు అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. తిలక్ గారు, ఇక ఈ సబ్జెక్ట్ని ముగించడానికి ముందుగా మీరు ఇంకా ఫైనల్గా ఏమైనా చెప్పదలిస్తే చెప్పండి. తర్వాత వడ్డే గారు కూడా ఇంత స్థాయిలో తీసుకోవటం వద్దు, దండం పడతాను బాబు అని కూడా ఏదో అన్నట్లుగా చూసాం. దాని మీద కూడా మీరు మాట్లాడండి. ఈ సబ్జెక్ట్ క్లోజ్ చేద్దాం. ఎందుకంటే ఈ ఎంతసేపు మాట్లాడినా ఈ వేదన ఆవేదన తప్ప ఇంకొకటి లేదు. కాకపోతే మరొకసారి నేను అటు ప్రేక్షకులకి, ఇటు అమరావతి మొత్తం ప్రజలకి, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షమాపణ చెప్పడం తప్పితే ఇంకా నేను చేయగలిగింది లేదు ఈ వయసులో. ఏది తప్పు చేశానా లేదా అనే దాంతో నిమిత్తం లేకుండా, అలాగే యాజమాన్యం వారికి కూడా క్షమాపణ చెప్తూ దీన్ని ముగిస్తున్నాను. మీరు కూడా క్లోజ్ చేయండి. సరే, ఇప్పుడు డిబేట్స్కి నాటోడు నేను అన్ని ఛానల్స్కి వెళ్ళాను. నేను ఎందుకు వస్తానంటే సబ్జెక్టులు డిస్కస్ చేయడానికి జనంలో కొత్త పాయింట్ వెళ్ళాలి. ఏముంది దీని వెనకాల అనేది పాయింట్లు జనానికి వెళ్ళాలి. ఆ కొత్త విషయాలు తెలియటం కోసం డిబేట్లు జరుపుతాం తప్ప ఇటువంటి అనుచిత విషయాల గురించి కాదు. వాళ్ళకి కావాల్సింది ఇటువంటి విషయాలే. అట్లాగే ఇప్పుడు కేసులు పెట్టడం అంటారా, అంబటి రాంబాబు గారి మీద వాదించి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కేసు పెట్టారు. మళ్ళీ ఆయనే వాదిస్తాడు, ఆయనే బెదిరిస్తాడు, ఆయనే కేసు పెట్టాడు. మరి ఎమ్మెల్యే గారి భార్య గారి డ్రైవర్ గారు కానిస్టేబుల్ కొడితే కేసు పెట్టారు. అది ప్రభుత్వం ఎలా ఉందనేది ఇవి కొన్ని ఉదాహరణ మాత్రమే.
చెప్పదలుచుకుంటే ఇప్పుడు మూడని ఉంటాయి. అందువలన ఈ ప్రభుత్వంలో జర్నలిస్టులు అవ్వండి, వాళ్ళకి ఒకటే నేను మొట్టమొదటి చెబుతున్న మాట, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మినహా ఇంకో పార్టీ ఉండకూడదు. ఆంధ్రజ్యోతి, ఈనాడు తప్ప ఇంకో పేపర్ ఉండకూడదు. అల్టిమేట్ టార్గెట్ అది. దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉంటాం. నేను చెప్పింది రైటా తప్ప ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఒక విశ్లేషకుడు ఒక మాట అన్నాడు, ఓకే, అది ఒక సెకండ్లో ఒక నిమిషంలోపు అయిపోయింది. దాని మీద విమర్శ చేశారు, తప్పు అతన్ని చెప్పొచ్చు, అంతవరకు అభ్యంతరం లేదు. కానీ అదే పదాలని వాడుతూ రెండు ప్రధాన పత్రికల్లో లేదా టీవీల్లో ఇట్లా వేయటం అనేది అది నేరం అవుతుందా అవదా? తప్పనిసరి అవుతుంది. ఎందుకంటే ఆ పదం అసలు వాళ్ళ కృష్ణరాజు గారు. అవును, ఆయన అన్నది వేరు. ఆయన అన్నది ఏంటి, ఫలానా పత్రికలో ఏదో టైమ్స్ పత్రికలో సర్వే వచ్చింది. ఆ సర్వేలో దాదాపు అమరావతి చుట్టూ ఉన్న గ్రామాల్లో 100 నుంచి 150 అంటే ఆ చివరిలో ఆ పదం అనకుండా గొడవ లేకపోయేది. ఒక పదం వాడటం వల్ల ఈ సమస్య వచ్చింది. ఆ పదం కూడా ఒక్క నిమిషం నేను కూడా ఇంకా గట్టిగా మాట్లాడి ఉండాల్సిందని అన్నారు. సరే, అది అయిపోయి కరెక్ట్, నేను వారించడానికి ప్రయత్నం చేశాను, కానీ అది అయిపోయింది. కానీ ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే, ఆయన అన్నదానికంటే, ఆయన అన్నది ప్రచారం ఉన్నదానికంటే వీళ్ళు సోషల్ మీడియా పేరు మీద కానీ పెద్ద పేపర్ల పేరు మీద కానీ ఇంత జర్నలిజం సూత్రాల ప్రకారం కానీ ఏ రకంగా చూసినా, ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తేనే కేసులు అంటున్నారు కదా, ఇంత దారుణంగా అట్లా హెడ్డింగ్లు పెట్టి రాసేస్తే వాళ్ళు బాధ్యులు ఎవరా అన్నది నా ప్రశ్న. ఒకటి సార్, వాళ్ళకి ఎన్టీ రామారావుకి రైతుకు విలువలు లేవని ఇండియా టుడే ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగే రాజకీయాలు ఇలాగా ఉంటాయి. అది జర్నలిస్టులో ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన సాక్షి పత్రికలో పనిచేయట్లేదు కదా, మరి ఆయన ఇంటికి ఫోన్ చేసి ఆయన భార్యను కూడా ఎందుకు తిట్టారు, తెలంగాణ రవి గురించి ఎందుకు అసభ్య పదాలతో దూషించారు? అందువల్ల వాళ్ళకి అనుకూలం కాకపోతే, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడకపోయినా ఇలాగే బిహేవ్ చేస్తారనేది చాలా స్పష్టంగా ఇంతవరకు జరిగిన చరిత్ర. మాట్లాడతారా ఏదండి వడ్డే గారి కామెంట్స్ మీద నిన్న నేను చెప్పానండి, 54,000 ఎకరాలకు తోడు 44,000 ఎకరాలు నారాయణ గారు బయటికి చెప్పారు. కానీ అక్కడ జరుగుతుంది ఏంటి, మరొక 20,000 వడ్డే గారు ఎందుకు వద్దు ఇట్లాంటి చేయమాకండి, రైతులు కూడా ఇవ్వద్దని చెప్తే, ఇప్పుడు దీన్ని మొన్నప్పుడు ఈనాడులోనే అక్కడ చూశాను, వైసీపీ నేతలు వద్దని ప్రచారం చేస్తున్నారని. ఇప్పుడు ఆయన టీడీపీ కిందే లెక్క కదా, లేదా పోనీ దూరంగా ఉన్నాడు అనుకుందాం, అంత పెద్ద ఆయన వచ్చి ఎందుకు చెబుతున్నాడు వద్దు అట్లా ఇవ్వద్దని కూడా డైరెక్ట్గా అంటే విన్నా నేను. ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు రాక్షసులు అడ్డుపడుతున్నారు అమరావతి అంటే. ఇప్పుడు అక్కడ రైతులు సరే సమర్థించే వాళ్ళు ఉండొచ్చు, పొలాలు ఇవ్వడానికి సిద్ధపడే వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈవేళ టెక్నాలజీ పెరిగిన దశలో ఆన్లైన్, ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో పరిపాలన అని చెప్పేసి వాళ్ళే చెబుతున్నారు, ఆన్లైన్ పరిపాలన వాళ్ళే చెబుతున్నారు. 75 అంతస్తుల భవనాలు అవసరం ఏంటో సమాధానం చెప్పారు. అట్లాగే గన్నవరంలో విమానాశ్రయం 25 నిమిషాల్లో వెళ్ళొచ్చు, గన్నవరం విమానాశ్రయం ఉండగా దాని ఎదురుగా రాజధాని కట్టొచ్చు, కానీ లేకపోతే నాగార్జున పక్కన కట్టొచ్చు. ఇంకొక విమానాశ్రయం కోసం 5,000 ఎకరాలు ఎందుకు సేకరించాలి, 7,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి? ఇలాంటి ప్రశ్నలన్నీ ఉన్నాయి. అమరావతి గురించి చర్చించడానికి చాలా విషయాలు ఉన్నాయి. అందులో వాటి గురించి చర్చలోకి వెళ్లకుండా ఇవన్నీ పక్కదారి పట్టిస్తున్నారు తప్ప మరొకటి కాదని నా అభిప్రాయం. రైట్. చంద్రబాబు ఈ వడ్డే గారి వ్యాఖ్యలు కానీ, ఈ టీడీపీ ఎమ్మెల్యేలు గాడి తప్పితే ఊరుకోనని చంద్రబాబు గారు అంటున్నారు, మీరేమన్నా? అంటే అమరావతికి సంబంధించి మొట్టమొదట భూసేకరణ అప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిందని కూడా రైతులు వ్యతిరేకించారు చాలామంది. దాంట్లో ఇంకా 3,000 ఎకరాలు సేకరించేదానికి సంబంధించి 1,000 మంది రైతులు ఇంకా కోర్టులో కేసులు ఉన్నాయి. స్టిల్ వాళ్ళు ఇవ్వలే. ఇంకా ఏది మొదటి దశ 34,000 ఎకరాలు సేకరించారు కదా, అది 37,000 ఎకరాలు అప్పుడు సేకరిస్తారని 3,000 ఎకరాలకు సంబంధించి 1,000 మంది రైతులు కోర్టులో ఉన్నాయి. అండ్ దట్టు కొంతమంది ఆల్రెడీ తగలబెట్టి బెదిరించి కొంతమంది దగ్గర ముందే భూములు కొనుగోలు చేసి ఇవన్నీ జరిగినట్టు. ఇప్పుడు రెండో దశ భూసేకరణ చేస్తానన్నప్పుడు దాదాపుగా 12 గ్రామాలు, కొమ్మనేని గారు 12 గ్రామాల్లో భూసేకరణకు ఆల్రెడీ గ్రామ సభలు పెడితే వాళ్ళు డైరెక్ట్గా నిలదీశారు, రాజధాని అమరావతికి అయితే మేము భూములు ఇవ్వం. వాళ్ళు చెప్పిన మాటలు అదే ఈనాడు అదే ఆంధ్రజ్యోతిలో వచ్చినాయి, రాజధాని అమరావతి నిర్మాణానికైతే మేము భూములు ఇవ్వం, మీరు అన్నటువంటి రైల్వేకి సంబంధించి కానీ, లేదంటే మీరు అన్నట్టుగా ఏదో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు కదా, దానికి సంబంధించి అయితే మేము ఇస్తాము, దానికి సంబంధించి మాకు ఏమి ఇస్తారు, మొట్టమొదటి రైతులకు అప్పుడు ఏమి ఇచ్చారో దానికి సంబంధించినటువంటి పరిహారానికి మాకు ఇప్పుడు డబల్ పరిహారం ఇవ్వాలి, ఎందుకంటే కౌలు అనేది ఇప్పుడు ఇంకా మాకు ఎక్కువ వస్తుంది కాబట్టి ఇవన్నీ ఇవ్వాలి, మాకు ఎన్ని నెలల్లో ఫ్లాట్లు ఇస్తారు, ఇవన్నీ వాళ్ళు డిమాండ్లు పెట్టారు. సో అసలు ఇది మొదటి దానికి సంబంధించి ఇప్పుడు వరకు ఇంకా రిటర్నబుల్ ఫ్లాట్స్ కానీ ఇవన్నీ ఇంకా ఫైనలైజ్ కాల. మరి ఇప్పుడు మళ్ళీ వీళ్ళ దగ్గర భూములు తీసుకుంటే ఏమైంది చెప్పుడు? ఆల్రెడీ 1 ఏడాది అయిపోయింది. 4 ఏళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండరు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు.
అసలు ఈ నిర్మాణాలు సాధ్యమా? ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా ఈ 3 ఏళ్ళలో కడతానంటున్నాడు కదా. ఈ 3 ఏళ్ళలో అంతర్జాతీయ సచివాలయం, అంతర్జాతీయ రైల్వే స్టేషను, అసలు ఆ రైల్వే స్టేషన్ కట్టేది వీళ్ళు కాదు కదా, కట్టాల్సిన కేంద్రం కదా. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గన్నవరం ఎయిర్పోర్ట్ క్లోజింగ్ ఇస్తే తప్ప ఇక్కడ ఎయిర్పోర్ట్కి రాదు. మరి ఆల్రెడీ అక్కడ బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ ఉంది గన్నవరంలో. సో ఇవన్నీ రైతులుగా సామాన్యులైన ఆలోచించే అంశాలే కదా. సో వడ్డే శోభనాథరావు గారు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే 3 పంటలు పండే భూముల్ని మీరు ఇప్పుడు దీనికోసమని వాళ్ళు లేదో ప్రెజర్ చేస్తేనే ఇస్తే రేపు పొద్దున ఇక్కడ మీ పరిస్థితి, మొట్టమొదటి ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి ఎలా ఉందో మొదటి దశలో 34,000 మంది 34,000 ఎకరాలకు సంబంధించి అదే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాలి, ఎందుకు మీకు 1,00,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు 3 నాణ్యమైన పంటలు పండేటటువంటి భూములు ఎందుకు తీసుకుంటున్నారు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సరే మీరు అన్నట్టు ఇలా అన్ని ఇంటర్నేషనల్ అంటున్నారు కదా, దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? దీని డబ్బుల్ని అసలు కమ్ వడ్డీ కలిపి ఎంత? ఉత్తరాంధ్రలో 1,00,000 ఎకరాలు తీసుకుంటారంట. ఉత్తరాంధ్ర 1,00,000 ఎకరాలు అంటే రాయలసీమలో 1,00,000 అంటే అది ఇష్టం సార్, వాళ్ళ ఇష్టం అంటే. మరి దీన్ని తీసుకొని ఎవరైనా వాళ్ళకి సంబంధించినటువంటి బినామీలు కట్టబెట్టేటటువంటి కార్యక్రమానికి ఏమైనా శ్రీకారం చుట్టబోతున్నాడా? వర్సా అరసా అనేటటువంటి కంపెనీ ఎంత దారం అంటే అది వర్సానో అరసానో ఇప్పటికీ తెలియదు మనకి. క్యాబినెట్ వర్సా అంది, కంపెనీ వాడు అరసా అంటున్నాడు. మరి యూఆర్ఎస్ఏకి ఏఆర్ఎస్ఏకి తేడా తెలియకుండా వాళ్ళు అసలు ఎట్లా అప్రూవల్ ఇచ్చారు? మళ్ళీ అదేమంటే దమ్ముంటే జీవో చూపించి అంటాడు ఆయన. అది దమ్ముంటే మేము తర్వాత దాన్ని 50 లక్షలకి ₹1,00,000 ఒక ఏరియాలో కోటి, మిగతా అంతా 50. అది ప్రభుత్వ జీవో ఇవ్వాలి కదా, అది రాలేదు ఇంకా. ప్రభుత్వం జీవో ఇదిగో ఫలానా రోజు మేము జీవో నెంబర్ సో అండ్ సో దీన్ని 56 ఎకరాలు ఎంతకి ఇచ్చావు, 3.5 ఎకరాలు అనేది కరెక్ట్ కాదనేది ఎక్కువ మంది అభిప్రాయం. లీజ్కి ఇస్తే గవర్నమెంట్ అమ్మటం కరెక్ట్ కాదు. రెండోది ఇప్పుడు అది 50 కోట్ల విలువైన భూములు మీరు 50 లక్షలకి ఇచ్చినా కోటికి ఇచ్చినా తప్పే కదా. అదేదో ఊరు పేరు లేని కంపెనీ మీరు అదే నిజంగా టీసీఎస్ దానికి 50 లక్షలకి కోటికి ఇచ్చారంటే ఎవరైనా అగ్రీ చేస్తారు. దానికి టీసీఎస్ వాళ్ళు లీజ్ కడిగితే వీళ్ళు అమ్మటం ఎందుకు నాకు అర్థం కాదు. మొత్తం ఎంటైర్ 21 ఎకరాస్ ల్యాండ్ 99 పైసాకి. సో ఇవన్నీ ఇక్కడ ఉత్తరాల దగ్గరికి వచ్చేటప్పటికి వాడు ఛాలెంజ్ చేస్తున్నారు, మీ పార్టీ చెప్పాల్సిన నోట్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా? క్యాబినెట్ కి ఏ మినిస్టర్ ప్రపోజల్ పెట్టాడు, ఏ కమిటీ, ఏ అధికారుల కమిటీ సిఫారసు చేసింది? వైజాగ్ లో టాటా కంపెనీ కంటే ఎక్కువ భూములు ఉర్సాకి ఇవ్వాల్సిన అవసరం, టాటా కంపెనీ కంటే గొప్పదా ఇది? మన ఉర్సా కంపెనీ 2 నెలల క్రితం రిజిస్టర్ అయితే 10 లక్షల రూపాయలు షేర్ క్యాపిటల్ అయితే ఎందుకు దానికి రికమెండ్ చేశారు అధికారులు? ఎవరు ఒత్తిడి ఉంది? ఇవన్నీ నోట్ ఫైల్స్ బయటికి రావాలి కదా. అసలు జీవో కూడా ఇవ్వలేదు తెలక్కన్నా. ఇప్పుడు జీవో కూడా అప్రూవల్ చెప్పేశారు, ఇచ్చేశారు భూముల్ని. బట్ ఏ రేటుకి ఇచ్చారనేది కాన్ఫిడెన్షియల్ జీవోగా ఉంచారు. అందుకనే కదా వాళ్ళు డేర్గా అడుగుతున్నారు. ఎమ్మెల్యేలు ఏంటి చంద్రబాబు గారు చాలా బాధపడుతున్నట్లుంది. సరే ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి సర్వే సంస్థలే చెబుతున్నాయి. అంటే తెలుగుదేశానికి మొన్న ఎలక్షన్స్ అనుకూలంగా ఇచ్చినటువంటి సర్వే సంస్థలు ఈ ఏడాది కాలంలో ఎమ్మెల్యేలు ఘోరంగా వైఫల్యం చెందారని ఈవెన్ ఈనాడు దినపత్రిక రాసింది సార్. ఒక 4 రోజుల క్రితం 17 మంది ఎమ్మెల్యేలు ఇసుకలో దోచుకుంటున్నారని హెడ్డింగ్ పెట్టింది. 17 మంది ఎమ్మెల్యేలు ఇసుక దోచుకుంటున్నారని. నిన్న ఆంధ్రజ్యోతి చూస్తే వాళ్ళ పత్రికలో రాశారు ఇసుక, మట్టి గ్రావెల్, సో మళ్ళీ మద్యం విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుంది అని చెప్పి వాళ్ళే రాశారు. మరి రాస్తున్నప్పుడు వాళ్ళ పత్రికలే వాళ్ళే దొంగలని రాస్తున్నప్పుడు మరి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఆ దొంగలను తీసేస్తానంటే ముందు తీసేయాల్సింది చంద్రబాబు నాయుడు గారు కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పర్మిషన్ ప్రకారమే కదా వాళ్ళందరూ కింద దోపిడీకి పాల్పడుతుంది. ఆ దోపిడీ నుంచే కదా నారా లోకేష్కి వాటాలు వెళ్తుంది. మరి మద్యం ముడుపుల్లో 14% మార్జిన్ ఎవరి నుంచి వెళ్తుంది, ఎట్లా వెళ్తుంది? వీళ్ళు 14% మార్జిన్ పెంచుకోవడానికి ఇచ్చిన దాన్ని బట్టే కదా. సో బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? అన్అఫిషియల్గా వీళ్ళు ఎమ్మెల్యేలే కదా పర్మిషన్ ఇస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని కనపడుతుంటే మరి బెల్ట్ తీస్తా అన్నాడు. సరే ఆయన పెట్టుకున్న బెల్ట్ అన్నా తీసా, ఆ బెల్ట్ షాపులు వాళ్ళ తోలన్నా తీయాలి కదా. కనీసం తీయకుండా ఎమ్మెల్యేల మీద పూర్తిగా సార్ ఒక తెలుగుదేశం అనేం లేదు సార్, కూటమిలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద ఇదే ఆరోపణలు. చికెన్ దుకాణాల దగ్గర డబ్బులు తీసుకునేది ఎంత చండాలంగా తయారు. చికెన్ దుకాణాల దగ్గర డబ్బులు, ఊరూరా బెల్ట్ షాపులు, చంద్రబాబు గారు వాళ్ళందరినీ వదిలించుకుంటారా, వదిలేస్తానని కూడా ఏదన్నట్టున్నారు సార్. ఎన్ని స్టేట్మెంట్ కొంటే చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా మాట మీద నిలబడ్డారా మీకు తెలిసి చెప్పండి? ఏ రోజున ఆయన మాట మీద నిలబడిన దాఖలాన్ని షో చేస్తూ ఉంటాడు. సో ఎమ్మెల్యేలని ఇక్కడ ఏదో ఎమ్మెల్యేలు తప్పు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు దండించేశారు, వాళ్ళు ఏదో సరి చేసేసుకున్నారని మళ్ళీ 4 రోజుల తర్వాత వీళ్ళే రాస్తారు. సరి చేసుకునేదే ఉండదు, మళ్ళీ పేవేట్ రేకపోతున్నా మళ్ళీ దీన్ని కవర్ చేస్తాం, ఇంకో వార్త వాళ్ళే రాస్తారు. సో ఇవన్నీ రోజు జరిగేదే. ఈ 1 year పరిపాలన పూర్తిగా వైఫల్యం చెందింది కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మన ఈ ఇష్యూని తీసుకొని వచ్చి
తెర మీద ఇష్యూ అయితే ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఆయన కుప్పంలో పోలీసులను పట్టుకుని ఎంత నీచంగా మాట్లాడారు. ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, కన్ను కూడా పోయింది కదా. అందరూ కన్ను కూడా కన్ను పోయింది. ఇప్పుడు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, లోకేష్ గారు కూడా అభ్యంతరకర భాష వాడినట్లుగా వీడియోలు వస్తున్నాయి. మరి ఇవన్నీ అదే తప్పు కదా. అట్లా మనం వాటన్నింటి ఎప్పుడు సమర్థించలేదు. అట్లా వైసీపీ నుంచి ఎవరు తప్పు మాట్లాడినా నేనైతే ఇప్పుడు సమర్థించలేదు సార్. ఈవెన్ ఇప్పుడు మనం ఆ పదాన్ని కూడా ఈరోజు సాక్షి పత్రికలో కానీ టీవీలో కానీ ఆ పదాన్ని కూడా ఎక్కడ మనం డిస్ప్లే చేయలేదు. ఎక్కడ ఆ పదాన్ని కూడా మనం కూడా వాడొద్దు అనేది మనం అనుకున్నాం. కానీ వాళ్ళు ఆ పదాన్ని వందల వేల సార్లు వాడి వాళ్ళంతరికి వాళ్ళే అప్రతిష్ట చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పరివదిస్తున్నారు. వాళ్ళే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరివదిస్తున్నారు. అట్లయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అందరినీ అవమానించినట్టు అవుతుంది ఈ వార్త రాసినందుకు. వీళ్ళు టైమ్స్ ఆఫ్ ఇండియా అని చేయమనండి, టైమ్స్ ఆఫ్ ఇండియా మీద దాడి చేయమనండి. కాదు సార్, కాదు సార్, మాబోటి సామాన్యుల మీద అమరావతిలో గంజాయి దొరికింది సార్. అందరూ గంజాయి తింటారని మనం అన్నాం కదా అంటారా? సో ఈ వీళ్ళందరికీ వీళ్ళు ప్రచారం చేసుకున్నారు. గంజాయి 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 అని 100 సార్లు వీళ్ళే చెప్పి అమరావతి అంతా గంజాయి అని చెప్పి వీళ్ళే ప్రచారం చేసుకున్నట్టుగా ఉంది ఈ వార్త చూస్తే. వాళ్ళు డిస్ప్లే చేసుకునే దాన్ని బట్టి, వాళ్ళు చర్చలు పెట్టే దాన్ని బట్టి చూస్తే. రైట్. తిలక్ గారు అలాగే కారుమూరి వెంకటరెడ్డి గారు ఇద్దరికి ధన్యవాదాలు. ఇది నేను చర్చా కార్యక్రమం. నమస్కారం.